నా కర్బూజా చూసారా ఎలా ఉందో? వండిన తర్వాత ఈ కలర్లోనే ఉంటుందా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే మాకు యాక్చువల్గా 4 రోజుల నుంచి వర్షాలు అసలు మిద్దె తోటలోకి పైకి వచ్చే 4 డేస్ అయింది. నేను అసలు మొక్కలు ఎలా ఉన్నాయో ఏంటో కూడా తెలియని పరిస్థితి అనమాట. ఈరోజు గార్డెన్లోకి వచ్చి కొద్దిగా ఆకుకూరలు మా శ్రీమతి గారు ఇంట్లో తిన్నటువంటి విత్తనాలు వేసి ఆవిడ స్వయంగా పెంచినటువంటి కర్బూజా ఫ్రూట్స్ అనమాట. అసలు భూమి మీద ఆగట్లా మా ఇళ్ళలో. అసలు నేను చూసారా ఎలా పెంచాను, మీరు ఇంతవరకు కర్బూజా పెంచలేదు, నేను కాదా పెంచాను అని చెప్పి నాకు నరకం స్పెల్లింగ్ అనమాట. రోజు గార్డెన్లోకి వచ్చినప్పుడు నా కర్బూజా చూసారా ఎలా ఉందోను అని అసలు ఇది చూపించడమే సరిపోతుంది. కొయ్యండి శ్రీమతి గారు, మీరు కష్టపడి పెంచినటువంటి కర్బూజాని హార్వెస్ట్ చేయండి. చూడండి సైజ్ చూడండి ఎంత బాగుందో. అసలు మిద్దె తోటలో కూడా ఎంత సైజ్ వస్తుందంటే చూడండి. బాగుందండి, ఇది అయిపోయింది. ఒకటే పాదు 2 కలర్స్ వచ్చినాయి డిఫరెంట్గా. అంటే ఇది ముగ్గిపోయింది, ఇది ఇంకా మొగ్గల. ఇగోండి నేను పండించిన కర్బూజా. ఓకే, అలాగే మరి ఆకుకూరలు కూడా హార్వెస్ట్ చేసేయండి లాల్ గారు. చెయ్యను. ఇదిగోండి ఇది తోటకూర, ఎర్ర తోటకూర. చూడండి ఎంత బాగుందో. చాలా కాలం నుండి ఎర్ర తోటకూర ఇవ్వమని అడుగుతున్నాను. ఇదే ఫస్ట్ టైం గార్డెన్లో రావడం. చూడాలి ఎలా ఉంటుంది టేస్ట్. చూడండి ఎంత ముద్దుగా ఉంది, అసలు భలే కలర్ఫుల్గా ఉంది. యాక్చువల్గా టేస్ట్ ఎలా ఉంటుందో సెకండరీగానండి, కలర్ఫుల్గా ఉండాలండి అనేసి. బ్యాడ్ లక్ ఏంటంటే వర్షం వల్ల కొన్ని ఆకుకూరలు డ్యామేజ్ అయినాయి, లేకపోతే చాలా బాగుండేది. కానీ చాలా బాగుంది చూడడానికి. చూడండి ఎంత ముద్దుగా భలే ఉందో. ఎలా అయినా ఇలా కలర్ఫుల్గా ఉంటే భలే ఆనందంగా ఉంటుంది మనసుకి. మా శ్రీవారు సక్సెస్ఫుల్గా ఎర్ర తోటకూర బిల్డింగ్ తీశారు. ఇలా కలర్ఫుల్గా ఉంటే ఈ లేడీస్కి చాలా ఇష్టం కదండి. మా శ్రీవారు అలాగే నన్ను ఏడిపిస్తూ ఉంటారు, ప్రతిదానికి ఏడిపిస్తారు నన్ను. ఊరికే సరదాగా ఏడిపిస్తారు అంతే. కోసుకోమ్మ, తనివి తీరా కోసుకో, చక్కగా ఆనందించు. ఏమంటే శ్రీమతి గారు, చిన్న డౌటు, ఇది వండిన తర్వాత ఈ కలర్లోనే ఉంటుందా, కలర్ చేంజ్ అవుతుందా? మీకు ఏమైనా ఐడియా ఉందా? తెలీదు. ఓకే, కలర్ ఎలా ఉంటుంది అనేది అయితే తెలీదు. హార్వెస్ట్ చేయించేస్తారు నాతో, మళ్ళీ మొక్కలు నేను చంపేసాను అంటారండి మా శ్రీవారు. చూసారా, హార్వెస్ట్ మాత్రం చెయ్యి అంటున్నారు. మొక్కలను అంత కష్టపడి నేను కాస్తే వెళ్ళాలి మొక్కలు చంపేసింది అన్నారు. నేను అసలు హార్వెస్ట్ చేయనన్నానండి ఈరోజు. రావే ఊరికే సరదాగా అన్నాను అన్నారు, అందుకే వచ్చారు. ఇంకో కూర ఉంచేస్తాను. ఇదిగోండి చూడండి, అబ్బా భలే ఉంది. కాళ్ళ కూడా ఎర్రగా ఎర్ర తోటకూర. ఇది ఈ 4 డేస్ వర్షాలకే తెరిపి లేకుండా వర్షం పడుతుంది. 3 డేస్ నుంచి 4 డేస్ నుంచి మాకు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అదృష్టం ఈరోజు తెరిపించిందని పైకి వచ్చాను, లేకపోతే మొత్తం తినేసి నాకు. ఇది కాడ పింక్ కలరు చూపిస్తానా చూడండి. మామూలు ఇదిగోండి, ఇది కాడ పింక్ కలర్ అనమాట. ఇదో వెరైటీ. ఒక 4 డేస్ బ్యాక్ అయితే చాలా బాగుంది తోటకూర. కొంచెం చీడ పట్టినట్టు అయిపోయింది. చాలా ఆకుకూరలు వేశారు, కానీ అదిగోండి మామూలు తోటకూర వేశారు, అది వర్షాలకే సరిగ్గా రాలేదు. మెంతికూర కూడా వేశారు, రాలేదు. మొన్నటి వరకునేమో ఎండలకు రాలేదు, ఇప్పుడేమో వర్షాలకి ఆకుకూరలు పాడైనాయి.
సరే, ఉన్న మట్టుకి హార్వెస్ట్ చేసేద్దాం, మళ్ళీ ఇంకా చీడ పట్టేస్తాయని చేసేస్తున్నాం ఈరోజు. పింక్ కాడల తోటకూర. ఇదిగోండి, ఇది గోంగూర. చూడండి, లేత గోంగూర. హార్వెస్ట్ చేసేద్దాం. మా శ్రీవారు అయితే అన్నీ ఆకుకూరలో వేసి ఒకేసారి హార్వెస్ట్ చేయాలని కోరిక, కానీ ఒకటి వస్తే ఒకటి రాలేదు. ఎండలకైతే రాలేదండి, ఆకుకూరలు చాలా రాలేదు, కొన్ని వచ్చినాయి. ఈ లోపేమో వేసాకేమో ఇంకో దారుణం ఏంటంటే ఏవో విత్తనాలు కూడా ఏవో తినేసేయండి, ఏవో తినేసినాయి. మెంతికూర వేసారు కానీ విత్తనాలు పొద్దుడికి ఏవో తినేసి, అలా ఇంకా ఉన్న మట్టుకే హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇలా రండి, శ్రీవారు హార్వెస్ట్ ఏమో నేను చేస్తాను, మొక్కలు నేను చంపేస్తాను అంటారు. రండి చేసుకో అమ్మ, హార్వెస్ట్ నీదే డ్యూటీ. మొక్కలను చంపేస్తుంది, హార్వెస్ట్ మాత్రం బాగా చేస్తుంది అనుకుంటారు. సరిపోతుంది, ఏం చేస్తాను. ఒక కూరకి ఇదిగోండి గోంగూర, చుక్క కూర అండి ఇది. చూడండి అసలు ఎంత బాగుందో, చాలా హెల్తీగా వచ్చింది చుక్క కూర అయితే. చిన్న చీడ కూడా పట్టలేదు, భలే ఉంది. ఇది హార్వెస్ట్ చేసేద్దాం. ఇది మాత్రం భలే ఉంటుందండి, టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, పుల్లగా. గోంగూరలాగే ఉంటుంది కానీ గోంగూర కొంతమంది తినరు కదా, కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల కొంతమంది గోంగూర తినరు. వాళ్ళకి ఇది గోంగూర అని పెడితే తినేస్తారు, అంత బాగుంటుంది. సేమ్ గోంగూరలాగే ఉంటుంది. ఫేవరెట్ అయిపోయింది చుక్క కూర. ఇంకా మా గార్డెన్లో అయితే ఖచ్చితంగా ఈ 2 ఆకుకూరలు అయితే ఇంకెప్పుడు ఉంటాయిలేండి, కొత్తగా ఏం కాదు. కానీ చుక్క కూర, పాలకూర అనేది ఇంకా స్టాండర్డ్ ఆకుకూరలు. సరిపోతుంది. మామూలు తోటకూర అనమాట ఇది. ఇది మామూలు తోటకూర. ఇది ఇంకా సరిగ్గా రాలేదు, హార్వెస్ట్కి రాలేదు, అంటే వర్షాలకే పాడైందండి. ఇదేమో మెంతికూర వేశారు, పైగా ఏవో విత్తనాలు ఏదో తినేస్తున్నాయండి ఇవి. మొత్తం ఈ రోజు అంతా ఆకుకూరలు హార్వెస్ట్ చేయాలండి మా శ్రీవారు. అలా అయ్యింది, కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదు. ఇది పుదీనా అండి, ఇదిగోండి. వర్షాలకి ఇది కూడా కొంచెం పాడయింది. ఆల్రెడీ ఒకసారి హార్వెస్ట్ చేశాను, సెకండ్ టైం ఇది చేసి. భలే పుదీనా రైస్ అని అలా చేశాను, ఇంట్లో పచ్చడి చేశాను, పుదీనా పచ్చడి. పుదీనా ఆరోగ్యానికి మంచిది కదండి, చాలా రెసిపీస్ చేశాను. ఈ వర్షాకాలం అంటే ఆకుకూరలు ఇంకెంతకంతే. చాలండి, ఎక్కువ వద్దులే, కొంచెమే కట్ చేశానండి. ఇవిగోండి మేము మా గార్డెన్లో చేసిన ఆకుకూరల హార్వెస్ట్. చుక్కకూర, పింక్ కాడల తోటకూర, ఎర్ర తోటకూర, గోంగూర, పుదీనా. ఇదండి ఈరోజు మా వీడియో. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.